నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. వివాహ వయసు కుటుంబ నియంత్రణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ద్వారా జనాభా నియంత్రణకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ చల్లవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ జనాభా దినోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన బిడ్డలు జననానికి కాన్పుకు మధ్య అంతరంతో పాటు సరైన వయసులోనే వివాహం చేసుకోవడంపై అవగాహన ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి సమావేశంలో కుటుంబ నియంత్రణకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించి సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. Doctors who are in the working in the department, I recommend doctors who are working in the PHCs areas with PHCs. We already also that we are working on this very seriously, and I request you to continue your good work in future also. And I am hoping that we will conduct many more of this kind of programs very successfully. జనాభా నియంత్రణకు అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, ఆ దిశగా వైద్య ఆరోగ్య అధికారులు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కరరావు అన్నారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం, ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు, వివాహానికి అమ్మాయి వయసు 21, అబ్బాయి వయసు 25 అనే నినాదాలతో పట్టణంలో చైతన్య ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటని అన్నారు. విపరీతంగా జనాభా పెరుగుదల వల్ల సహజ వనరులు అంతరించి అనర్థాలకు దారితీస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ డి ఉమామహేశ్వరరావు, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ డి సుబ్బలక్ష్మి, జిల్లా గణాంక అధికారి ప్రసాద్, శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకోడ రంగసాయి, భీమవరం మదర్ నర్సింగ్ స్కూల్ స్టూడెంట్లు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తనకు ఏపీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి దుర్గా మహేశ్వరరావు బెస్ట్ ఫ్యామిలీ ప్లానింగ్ అవార్డును భీమవరం జిల్లా కలెక్టర్ చేతుల కార్యాలయంలో జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ శ్రీ నాగరాణి చేతుల మీదుగా అందుకున్నారు. భీమవరం రైతు బజార్లో నిత్యావసర వస్తువుల సబ్సిడీ కేంద్రాన్ని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు గురువారం ఉదయం ప్రారంభించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు, డీమార్ట్లు, రిలయన్స్ మార్కెట్లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా బియ్యాన్ని, కందిపప్పును ఇచ్చే విధంగా రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ షాపులను ప్రారంభించామని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు తెలిపారు. కార్యక్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల, భీమవరం ఏఎంసీ మాజీ చైర్మన్ కోల నాగేశ్వరరావు, జనసేన టౌన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు నియంత్రించాలి, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధరల నియంత్రణ కార్యక్రమం పెట్టి మన భీమవరం పట్టణంలో రైతు బజారు, డీమార్టు, రిలయన్స్లో 55 రూపాయల 85 పైసలు ఖరీదు చేసే కిలో బియ్యాన్ని 49 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. 52 రూపాయలు 40 పైసలు విలువ చేసే బియ్యాన్ని 48 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కందిపప్పు 181 రూపాయలు కిలో చేసే కందిపప్పుని 160 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆలోచన ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉండాలని ఆలోచన చేసి ఈరోజు ఇక్కడ డిఎం గారు, ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మరి ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఈ షాపు ఓపెన్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా
కిలోకి 10 రూపాయలు 15 రూపాయలు తేడా ఉంది. పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోండి. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం ముందుంటుంది. పేద ప్రజలకి సేవ చేయటానికి ఈ ఎన్డీఏ కూటమి కృత నిశ్చయంతో ఉంది. రాగల రోజుల్లో కూడా అన్ని ధరలు అందుబాటులో వచ్చే విధంగా సరసమైన ధరలకి పేదవారికి అందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తారు. భీమవరం మెంటేవారి తోటలోని సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద బైపాస్ రోడ్లో సిపిఎం పార్టీ నిర్వహించిన ఆధ్వర్యంలో బి బాలరాం మాట్లాడుతూ కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామి గురువారం విశాఖపట్నంలో విశాఖ స్టీల్ ప్లాంట్ను సహాయ మంత్రి శ్రీనివాసవరంతో కలిసి సందర్శిస్తున్నారని, దీని ఆంతర్యం ఏమిటో తెలపాలని అన్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి వస్తున్నారా, అమ్మేందుకు వస్తున్నారా, ప్రజానికానికి స్పష్టం చేయాలని బి బాలరాం డిమాండ్ చేశారు. తెలుగు జాతి ప్రజల హక్కు విశాఖ ఉక్కని 32 మంది ప్రాణాల త్యాగ ఫలితం 60 గ్రామాలకు చెందిన 20,000 మంది రైతులు వేలాది ఎకరాల భూమిని సాధించుకున్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు అని తెలిపారు. విశాఖ ఉక్కును కాపాడాలని, నష్టాల్లోకి నెట్టింది మీరు కాదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం తక్షణం ఆపాలని సిపిఎం పార్టీ తరఫున బి బాలరాం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వాసుదేవరావు, ఎం వైకుంఠరావు, మల్లిపూడి ఆంజనేయులు, చల్లబెన వెంకటేశ్వరరావు, అన్యం రాంబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు వస్తున్నారు. సహాయ మంత్రి శ్రీనివాసవరం గారితో కలిసి కుమారస్వామి రోజున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సందర్శిస్తున్నారు. ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడటానికి వస్తున్నారా, లేకపోతే అమ్మేయటానికి వస్తున్నారా, అమ్మేయటానికి రంగం సిద్ధం చేస్తున్నారా, కుమారస్వామి గారు స్పష్టం చేయాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం ఆలోచనని, అమ్మకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కుమారస్వామి గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. విశాఖ ఉక్కు అనేది మొత్తం తెలుగు జాతి యొక్క హక్కు. దేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గ ఒక గొప్ప పరిశ్రమ అది. 32 మంది ప్రాణత్యాగ ఫలితం విశాఖ ఉక్కు. భీమవరం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారిగా పనిచేసిన కేసీఆర్ చాపారావు ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పం నుండి డాక్టరేట్ అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వచన కవిత్వం, సామాజిక రాజకీయ ఆర్థిక పరిశీలన సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించినందుకు గాను ఆయనకు ప్రొఫెసర్ డాక్టర్ ఎం హరికృష్ణ పర్యవేక్షణలో అవార్డును ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పం ప్రకటించింది. ఈ సందర్భంగా కేసీఆర్ చాపారావును జిల్లా కలెక్టర్ సి నాగరాణి, జాయింట్ కలెక్టర్ సి ప్రేవణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కర్ రావు, కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా అధికారులు, GSWS మీకోసం కార్యాలయ సిబ్బంది తదితరులు అభినందనలు తెలిపారు. అత్తిలి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు IIITకి ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయులు జి విజయలక్ష్మి తెలిపారు. SVSS త్రివేణి, BMS ఝాన్సీ న్యూజివీడ్ IIITకి, షేక్ యస్మినా శ్రీకాకుళం IIITకి ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల కమిటీ సభ్యులు, మండల విద్యాశాఖ అధికారులు ఎన్ రమేష్, ఎం ప్రసాదులు అభినందించారు. అత్తిలి మండలంలో అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవడంలో విఫలం కావడంతో పథకాల వివరాలు ప్రజలకు తెలియడం లేదని పట్టణ టీడీపీ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాసరావు, పట్టణ జనసేన అధ్యక్షుడు కూసంపూడి ప్రభాకర్ రావు తెలిపారు. కొన్ని శాఖలకు అధికారులు లేకపోవడం ఒక సమస్య అయితే ఉన్న అధికారులు సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తుంటే దాని విధి విధానాలు చెప్పే నాదుడే లేరని అన్నారు. తక్కువ ధరకు నిత్యావసరం ఇస్తుంటే అవి అత్తిలు అమలు చేసేది లేదని తెలియడం లేదని అన్నారు. CDPO, NRGS, RWS, డ్రైనేజీ, నీటిపారుదల శాఖ అధికారులు ఎవరో తెలియని పరిస్థితి ఉందని అన్నారు. ఉన్నతాధికారులు మండల పరిస్థితులపై దృష్టి పెట్టాలని వారు కోరారు. అత్తిలో ఉమరలీష ఆధ్యాత్మిక పీఠంలో మొహిద్దీన్ భాషా జయంతి సందర్భంగా ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పట్టిపాడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిరాం, USV ప్రసాద్ వైద్య సేవలు అందించారు. ప్రతి నెల మొదటి గురువారం శిబిరాన్ని నిర్వహించినట్లు పీఠం సభ్యులు తెలిపారు. ఆశ్రమ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నా పేరు డాక్టర్ యుఎస్వి ప్రసాద్. నేను ఇక్కడ మన తాడేపల్లిగూడెం ప్రత్తిపాడులో ఉన్న ఏఎస్ఆర్ హోమియోపతి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను. మేము గత 3-4 సంవత్సరాలుగా తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నాము. మీ యొక్క ఫౌండేషన్ సహకారంతో శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం, ఈ పీఠం సహకారంతో చుట్టుపక్కల గ్రామాల్లో మేము ఉచిత వైద్య సేవలు గత 3 సంవత్సరాలుగా అందజేస్తున్నాము. సో మేము ఉచితంగా వైద్య సేవలు వారం ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి అందజేస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం. ఈ అత్తిలి గ్రామం నుంచి ఈ విధంగా శ్రీ మొహిద్దీన్ భాషా మెమోరియల్ ఉచిత హోమియో వైద్య శిబిరం మనం ఈరోజు ఇక్కడ మొదలెట్టుకుంటున్నాము. ఇది ప్రతి 15 రోజులకు ఒక్కసారి, అంటే నెలకు 2 సార్లు గురువారం మా డాక్టర్లు వస్తారు. వచ్చి మీకు పూర్తిగా మీ యొక్క లక్షణాలన్నీ తీసుకుని అసలు మీ ఒంట్లో ఏం జబ్బు ఉన్నది అని ఐడెంటిఫై చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. డాక్టర్ ధనాల సాయిరాము, తాడేపల్లిగూడెం ప్రతిపాడు ఏఎస్ఆర్ హోమియోపతిక్ హాస్పిటల్లో నుంచి వచ్చామండి. మేము అత్తిలి శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక సహకారంతో మేము ఇక్కడ యొక్క హోమియోపతిక్ మెడికల్ క్యాంపు నెలకి 2 వారాలు అట్లా గురువారము మేము ఈ యొక్క హోమియోపతిక్ క్యాంపుని మేము నిర్వహిస్తున్నాము. ఈ క్యాంపులో మేము బీపీ, షుగర్, థైరాయిడ్, కీళ్ళవ్యాధులు, నెలసరి సమస్యలు, అట్లాగే చర్మ వ్యాధులు, ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలగు సమస్యలకి మేము ఉచితంగా పరీక్షలు నిర్వహించి అట్లాగే ఉచితమైన హోమియోపతి మందులు మేము అందజేస్తామండి. నెలకి 2 1 మరియు 3వ గురువారం మేము ఇక్కడ ఈ యొక్క క్యాంపు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్షిక మరమ్మతుల కారణంగా అత్తిలి, ఇరగవరం, తణుకు మండలాల్లో శుక్రవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ ఎన్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ రామకృష్ణ తెలిపారు. తణుకు బ్యాంకు కాలనీ, సూర్యాలయం వీధి, నరేంద్ర సెంటర్, కొమ్మాయి చెరువుగట్టు, పాతూరు, ఇరగవరం కాలనీ, తణుకు రూరల్ మండలంలో వేల్పూరు, లక్ష్మీ గణేష్ నగర్, ఇరగవరం మండలంలోని అన్ని గ్రామాలు, అత్తిలి మండలంలో అత్తిలి, లక్ష్మీనగర్, ఉరదాలపాలెం, పాలూరు గ్రామాల్లో విద్యుత్ నిలుపుదల చేసినట్టు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఎన్విటి జూనియర్ కళాశాల వారికి అమెరికన్ టెలిఫోన్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ వారిచే కంప్యూటర్ సిస్టమ్లు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డి కృష్ణ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. తణుకు శాఖ అధ్యక్షులు కట్టూరు శారదాదేవి ప్రారంభించారు. జిల్లా శాంతి ర్యాలీ చైర్మన్ గమ్ని రాంబాబు సంస్థ సేవలను తెలిపారు. రాష్ట్ర విస్తరణ కన్వీనర్ డాక్టర్ కోడూరు రాధాపుష్పవతి కంపెనీకి 2,25,000 విలువ గల 3 కంప్యూటర్లు ఇచ్చారని తెలిపారు. కళాశాలకు 1, పెనుగొండ కళాశాల టాపర్కు 1, కడప మానవతా సంస్థకు మరొకటి ఇస్తున్నట్లు తెలిపారు. సహకరించిన ఏవో కేఎన్జీ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. తణుకు శాఖ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, కార్యదర్శి బొల్లం రామకాశి, కడించల రాజేశ్వరరావు, ఆకెల సుబ్రహ్మణ్యం, లంకా గణేష్ సాయి, అధ్యాపకుడు డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాదు AT&T కంపెనీ అమెరికన్ టెలిఫోన్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారిచే స్పాన్సర్ చేయబడిన 75,000 రూపాయల కంటే ఎక్కువ విలువ చేసే 23.5 ఇంచెస్ మానిటర్ గల ఒక కంప్యూటర్ సిస్టమ్ని ఈ కళాశాలకి అందజేయడమైనది. ఈ సిస్టమ్స్ అన్నీ కూడా రావడానికి, భవిష్యత్తులో ఇంకా మనకి రావడానికి ముఖ్యమైన కారణం ఎవరు అంటే కేఎన్జీ శ్రీనివాసరావు అని ఈ కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు. తన ద్వారా ఈ సిస్టమ్స్ని అన్నిటినీ కూడా ఇవ్వటం అనేది జరిగింది. తను భవిష్యత్తులో కూడా ఇంకా సిస్టమ్స్ ఇస్తానని నాకు ప్రామిస్ చేయడం జరిగింది. సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ సిస్టమ్స్ అన్నీ ఇవ్వడానికి కారకుడైన కేఎన్జీ శ్రీనివాసరావుకి, తర్వాత AT&T కంపెనీ వారికి మానవతా సంస్థ తణుకు వారి తరఫున కృతజ్ఞతలు. ఈ సిస్టమ్ని వారందరూ కూడా పిల్లలకి ఉపయోగపడే విధంగా ఉంచాలని నేను ప్రిన్సిపల్ గారిని కోరుకుంటున్నాను. మొత్తం వాళ్ళు 3 సిస్టమ్స్ ఇచ్చారండి.
ఈరోజు ఇక్కడ ఒక సిస్టమ్ ఇస్తున్నాం. రేపు పెనుగొండ కళాశాలలో అక్కడ కాలేజీ టాపర్కి ఒక సిస్టమ్ని ఇస్తున్నాము. మా రామచంద్రారెడ్డి గారు కడపకి ఒక సిస్టమ్ కావాలని అడిగారు. కడపకి కూడా ఒక సిస్టమ్ని పంపిస్తున్నాం. ఈ రోజుల్లో కనుక చూస్తే మనకి అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. ఎవరు ఎన్ని రకాలుగా చదువుకున్నా కూడా అందరూ వెళ్ళి మళ్ళీ ఎక్కడ కూర్చోవలసి వస్తుందంటే కంప్యూటర్ ముందే కూర్చోవలసి వస్తుంది. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతా కూడా విపరీతంగా పెరిగిపోయింది. టెక్నాలజీ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. ఇలా ఈ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ సిస్టమ్ని ఇక్కడ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మానవతా సంస్థకి ఈ కాలేజీకి ఎంతో అనుబంధం ఉంది. మేము వారికి ఎంతో రుణపడి ఉన్నాం. గతంలో మానవతా సంస్థ వారి ప్రోత్సాహంతో సత్యనారాయణ స్పిన్నింగ్ వారు ఒక గైడ్స్ టాయిలెట్స్ని కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు మేము మానవతా సంస్థ వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు కళాశాల విద్యార్థులకి కంప్యూటర్ సిస్టమ్ అనేది అవసరం కోరడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఒక కంప్యూటర్ని ఈరోజు మాకు బహుకరించడం జరిగింది. ఇంకా కంప్యూటర్ అవసరాలు ఇంకా చాలా ఉన్నాయి. మరొక కంప్యూటర్ కూడా వారు అతి త్వరలో ఇంకోటి అరేంజ్ చేస్తామని చెప్పారు. వారికి కళాశాల తరఫున, విద్యార్థుల తరఫున, స్టాఫ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బహిరంగ మార్కెట్లో నిత్యావసర సరుకులు బియ్యం, కందిపప్పు ధరలు అధికంగా ఉండడంతో ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యం, కందిపప్పు తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో తణుకులో ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ప్రత్యేక కౌంటర్ను తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. ప్రజలు కౌంటర్లో నాణ్యమైన నిత్యావసర సరుకులు బియ్యం, స్టీముడు బీపీటీ సోనా మసూరి రకం కేజీ 49 రూపాయలకు, పచ్చి బీపీటీ సోనా మసూరి రకం 48 రూపాయలకు కేజీ, కందిపప్పు కేజీ 160 రూపాయలకు ప్రజలు కొనుగోలు చేసుకునే విధంగా ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తణుకు మండల తహసీల్దార్ ముక్తేశ్వరరావు, తణుకు పట్టణ అధ్యక్షులు వెంకటకృష్ణ, దొమ్మెటి వెంకట సుధాకర్, బసవ రామకృష్ణ, తాతపూడి మార్తిరావు, కొమ్మి రాంబాబు, చింతలపూడి సన్యాసరావు, తోట యేసు, వల్లి రంగారావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పేదల్ని, దిగువ మధ్య తరగతి నిత్యావసర వస్తువులకి సంబంధించి ధరలను పెంచుకుంటూ పోతూ బాధుడిగా పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మార్కెట్లో సామాన్యులు ఎవరికి కూడా సరైనటువంటి ధరల్లో, సరసమైనటువంటి ధరల్లో నిత్యావసర వస్తువులు అందనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ముఖ్యంగా ధరల నియంత్రణ మీద దృష్టి పెట్టి సరసమైనటువంటి ధరలకు నిత్యావసర వస్తువులను అందరికీ, ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలని మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద కూడా తీసుకుని ఈరోజు హోల్సేలర్స్తో కానీ, రిటైలర్స్తో కానీ, పెద్ద పెద్ద షాపులతో కానీ మాట్లాడి ముఖ్యంగా ముందస్తుగా కొన్ని నిత్యావసర వస్తువులను, ముఖ్యమైనటువంటి వాటి మీద ధరలను తగ్గించే విధంగా ఈరోజు వారందరితో కూడా చర్చించి ఈ రోజు నుంచి మార్కెట్లో రైతు బజార్లు, అదేవిధంగా కొన్ని సెలెక్ట్ చేసినటువంటి రిటైల్ షాపులు, అదేవిధంగా పెద్ద రిటైల్ షాపులు, వాటన్నిటిలోనూ కూడా కందిపప్పు, బియ్యం ఓపెన్ మార్కెట్లో ధరలు తగ్గించి ఈరోజు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కందిపప్పు మార్కెట్లో ఉన్నటువంటి 181 రూపాయల నుంచి తగ్గించి 160 రూపాయలకే ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఏదైతే సోనా మసూరి బియ్యం ఉందో, సన్న బియ్యం, దానికి సంబంధించి 55 రూపాయలు నుంచి ఈరోజు 48 రూపాయలకి ఈరోజు అందించడం జరుగుతుంది కేజీ. ఈ విధంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ధరలను నియంత్రించే విధంగా, నిత్యావసర వస్తువుల ధరలను ఇంకా తగ్గించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మిగిలినవి కూడా ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చినట్లు ప్రజలందరికీ నిత్యావసర వస్తువుల ధరలని తగ్గించే విధంగా కూడా చర్యలు తీసుకుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం తక్షణం ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం వెంకటేశ్వర సెంటర్ వద్ద విశాఖపట్నం వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి రావడం నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఆపాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఏపీ ప్రజలకు అన్యాయం చేసిన మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతాప్ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మడం ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. మన నాయకులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు మన ఆంధ్రుల హక్కు అని తెలిపారు. విశాఖ ఉక్కు నష్టాలు రావడానికి కేంద్ర ప్రభుత్వం వైఖరి కారణమని అన్నారు. నేటికి విశాఖ ఉక్కు గనులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ప్రతి ఆంధ్రుడి గుండెల్లో విశాఖ ఉక్కు కోసం ఉద్యమించాలనే అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు గారు రంగారావు, కామన మునుస్వామి, బల్లచిన్న వీరభద్రరావు, గొప్పల గోపి, రాజా, వీర్రాజు, వంశీ, శ్రీను, లక్ష్మణ్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు మన రాష్ట్రానికి భారీ ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖకి రావడం జరిగింది. ఈ సందర్భంగా మనం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి నిరసనని తెలియజేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కుకు రావడం అని అంటే విశాఖ ఉక్కుని కాపాడేటువంటి దానికోసం అయితే మనం స్వాగతం చెప్పేవాళ్ళం. కానీ విశాఖ ఉక్కుని అమ్మకానికి పెట్టేదానికోసం, విశాఖ ఉక్కుని ఇతరులకి దారాదత్తం చేసేదానికోసం, విశాఖ ఉక్కులో ఎవరైతే వాళ్ళ కార్మిక వర్గం ఉద్యోగులు ఎవరు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకి తీవ్ర నష్టం కలిగించేటువంటి పద్ధతుల్లో ఆంధ్రప్రదేశ్కి విశాఖ ఉక్కు అంటే ఆంధ్రుల హక్కుగా పేరుగాంచినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమ. ఈ పరిశ్రమ మీద ఇప్పటికే రాష్ట్రానికి కానీ కేంద్రానికి కానీ డివిడెండ్స్ రూపంలో వేల కోట్ల రూపాయలు పన్నులు చెల్లిస్తూ ఉన్నటువంటిది సంస్థ విశాఖ ఉక్కు. అలాంటి విశాఖ ఉక్కుని ఇవాళ నష్టాలు వస్తున్నాయనేటువంటి పేరుతో విశాఖ ఉక్కుని ఇవాళ అమ్మేదానికోసం ఇవాళ కేంద్ర మంత్రి వచ్చాడు తప్ప దీన్ని ప్రైవేటీకరణ ఆపడం కోసం రాలేదనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాం. ఇవాళ విశాఖ ఉక్కు ఎన్నో సంవత్సరాలుగా విశాఖ ఉక్కు ఇవాళ ఉన్నది. ఆ విశాఖ ఉక్కుకి ఈ రోజు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం గనులు కేటాయించలేదు. ఫలితంగా ఇవాళ విశాఖ ఉక్కు గనులు సేకరణ, ఖనిజ సేకరణ నిమిత్తం ఇవాళ పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంది. దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే, నష్టాలకి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని యావత్తూ కూడా సర్వనాశనం చేసేదానికోసం ఇవాళ మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందనేటువంటి విషయాన్ని మళ్ళీ మనకి మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతి ఇవాళ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.